శిరీష వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఎందుకు అనవసరంగా రావణ్ మీద అన్యాయమైన చట్టాలు పెట్టారట, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారట? వైఎస్ఆర్సీపీకి అసలు మాకేంటి సంబంధం అని చెప్పి కొడాలి నాని గారు వీడియో పెడుతున్నారు. మరొక వైపు వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. మీరు ఆ ట్రాప్లో పడకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం. ఏం జరుగుతుంది ఏపీలో? సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే 99 వీక్షకులకి నా నమస్కారం సార్. నమస్తే. నిజానికి ఈ జోసఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి గురించి ఇన్ని రోజులు టాపిక్ జరగటం కూడా నిజంగా ఒక అనవసరమైనటువంటి సబ్జెక్ట్. నిర్వహించారు, అందువల్ల అప్డేట్ వస్తున్నది. 100% నిర్వహిస్తారు సార్. అతని మీద ఉపా చట్టం అనేది ఊరిక పెట్టలేదు సార్. అతనికై అతను నాకు దేశభక్తి లేదు అని చెప్పినటువంటి వ్యక్తి మీరు సమర్థిస్తారా సార్? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారా? నాకు దేశభక్తి లేదు. చిన్నప్పటి నుండి ప్రతిజ్ఞ నేర్పిస్తారు సార్. ఏమని నేర్పిస్తారు? ప్రతిజ్ఞ చిన్నప్పటి నుండి స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ చేస్తాం సార్ మనం అసెంబ్లీలో. నాకు దేశభక్తి లేదు, తీవ్రవాదులకు మానవ హక్కులు ఉండవా అని ఇతను గతంలో మాడ్విన్ హిడ్మా ఎన్కౌంటర్ సార్, అది 2025లో నవంబర్ లో ఐ థింక్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రాను ఛత్తీస్గఢ్ మధ్య వీళ్ళు ఉన్నారని చెప్పి, మావోయిస్టులు ఉన్నారని చెప్పి కేంద్ర బలగాలు సార్. అయితే ఆ నెల్లూరు దగ్గర ప్రాంతంలో సార్, మారేడుమిల్లి ఏదో అటవీ ప్రాంతం, అక్కడ ఉన్నారని వస్తే వాళ్ళు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడితే మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మా అతను ఆ ఎదురు కాల్పులు జరపడంతో ఆ టైంలో అతనితో పాటు ఒక 5గురు కూడా చనిపోయినట్టున్నారు. ఆ టైంలో అందరూ కూడా ఎవరైనా సరే తీవ్రవాదులు మావోయిస్టులు దాడులు చేస్తున్నారంటే ఎవరికైనా భయాలు ఉంటాయి కదా సార్. భయాందోళనతో దేశ భద్రత గాని రాష్ట్ర భద్రత గాని దేనికోసం సార్? మన కోసమే కదా పనిచేస్తుంది. అలాంటప్పుడు ఈ రావణ్ అనే అతను చేసినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని, వాళ్ళకి నక్సల్స్ కి మావోయిస్టులకి స్పెషల్ గా తీవ్రవాదులకు మానవ హక్కులు ఉండవానని చెప్పి మాట్లాడినటువంటి తీరు, అలాగే ఆపరేషన్ సింధూర్ మనమంతా కూడా ప్రతిరోజు ఎవరికి నచ్చిన దైవానికి వాళ్ళకి వేడుకున్నటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ ను కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టాడు అనే ఉద్దేశమే కాదు సార్. మన ఏదైతే ఇతిహాసాలు పురాణాలు, మనము దైవంగా కొలిచే రామును, సీత, లేదంటే కృష్ణుడిని కానివ్వండి, ఎటువంటి చండాలమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సార్. ఇది ఎవరైనా సమర్థిస్తారా? ఇప్పుడు నాకు దైవం, ప్రతి ఒక్క ఆడపిల్లకి సీతమ్మను చూపిస్తారు. అప్పుడు ఆమెని అసభ్యంగా అసహ్యంగా మాట్లాడితే సహిస్తామా సార్? ఒక ఆడబిడ్డగా నేను సహిస్తానా? లేదా ప్యానెల్లో ఉన్న ఆడబిడ్డకు సహిస్తారా? అంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. నీకు నచ్చిన మతాన్ని నువ్వు ప్రేమించు, కానీ పరమతాన్ని గౌరవించు. అంతేగాని విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, మనమేదో హీరోల్లాగా ఎదుటి ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టేలా, కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు. ఈ ఉపా చట్టం, ఈ ఉపా అనేది ఈ కేసు పెట్టడానికి ముఖ్య కారణం ఇతను చేసినటువంటి వీటి వెనకాల ఎవరో ఒక ఉన్నారు అని సార్. ఈ ఉపా అనే దానికి కూడా అన్లాఫుల్, మీకు తెలిసే ఉంటుంది కదా సార్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సార్ 1967 నుండి వచ్చినటువంటి ఆ సెక్షన్ ని పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే దేశ సార్వభౌమాధికారత్వానికి, సమగ్రతకు, ఏకత్వానికి, దేశ భద్రతకు ఏవైనా సరే విఘాతం కలిగించినా, భంగం కలిగించినా వ్యక్తులైనా కానీ సంస్థలైనా కానీ వాళ్ళ మీద ఈ సెక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది సార్ ఈ కేసు. అలాంటి సమయంలో ఇలాంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది జరగటం అనేది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే భారతదేశం మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతిజ్ఞ మొదలు పెడతాం. అలాంటిది నాకు దేశభక్తే లేదు నాకు అని చెప్పి ఆయన చెప్పుకొని ఒక్క మాట సార్ ఇలాగ చెప్పి దేవుళ్ళను తీవ్రంగా అసహ్యంగా మాట్లాడుతూ, ఇంకా చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తిగా ఒక రౌడీ షీటర్ లాగా వ్యవహరించినటువంటి తీరు, ఆడబిడ్డలకు ఆయన చేసినటువంటి మొన్నటిదాకా వీడియోలు కాదండి. ఇది ఎవరున్నారు దీని వెనకాతల? కాదు, ఎవరున్నారని మీ అనుమానాలు? ఎవరున్నారు సార్? వస్తారు. దానికోసమే కదా ఇవన్నీ జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన వెనక ఎవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ లోపే మనం మాట్లాడే వీళ్ళు వాళ్ళు అనుమానం ఆస్పదమైనటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఇంకా చెప్పాలంటే
ఇతనికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ హస్తం ఉందేమో అని భావించాల్సి వస్తుంది. ఎవరైనా సరే ఒక ఆడబిడ్డని హింసిస్తున్నాడు అంటే అతన్ని ఖండిస్తారు. దేశ భద్రతకు ముప్పు కలిగేలా ఇతను వ్యవహరిస్తున్నాడు, దేశం యొక్క భద్రత కాసే వాళ్ళను కూడా ఇతను తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతన్ని ఖండిస్తారు ఎవరైనా సరే. అది పార్టీలు రాజకీయాలు కాదు సార్ ఇక్కడ. అలాంటి సమయంలో అతనికి మద్దతు తెలపటం, అతనికి ఏదో చేయాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీగల్ కమిటీలో నుండి పొన్నవోలు సుధాకర్ గారు, నాకు తెలిసి అతను ఈయన కేసును చూడటానికి ప్రొవైడ్ చేసినట్లున్నారు. అంటే దేనికి సంకేతం సార్ ఇది? ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఒక పక్క నేరగాళ్లను అదుపులోకి తీసుకుంటుంటే ప్రభుత్వం దాని మీద విమర్శలు చేస్తారు. ఎవరైతే నేరగాళ్లు ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో అలాంటి దుర్మార్గులకు అండగా ఉంటూ వాళ్ళకి మళ్ళీ లీగల్ ప్రొటెక్షన్ కల్పిస్తూ